హలో హాయ్ ఫ్రెండ్స్, ఇది సొరకాయ పచ్చడి చేద్దామని తీసుకున్నాను. తెచ్చి దగ్గర 10 రోజులు అయిపోతుంది. పైనంతా బాగా మగ్గిపోయింది. రోజు పులిహోర పులుసు తీగూర ఎంజలే అని చెప్పి ఈరోజు పచ్చడి చేద్దామని తీసుకొని దీని పై తాటంతా తీసేసినాక ఇలా వచ్చేసింది. తాట మాత్రమే అలా నల్లగా వచ్చింది. లోగా అంతా బాగుంది నీట్గా. ఇప్పుడు వీటిని శుభ్రంగా కట్ చేసేసుకొని సన్నగా వేయించుకోవాలి. కళాయి పెట్టేసి బాగా కడిగేసుకొని సొరకాయ అనేది స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అవి కట్ చేసిన ఉప్పులు వచ్చేసి కళాయిలో వేసేసి నూనెసి అనేది వేయించుతున్నాను. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఒకటి ఎర్రగడ్డ, ఒకటి తెల్లగడ్డ. ఒక ఎర్రగడ్డ వచ్చేసి 4 ఉప్పులుగా కోసుకున్నాను. తెల్లగడ్డ మొత్తం వేసేసిన. కొద్దిగా పచ్చిమిరపకాయలు వచ్చేసి ఇవన్నీ కడిగి పెట్టుకోకుండా సొరకాయతో పాటు వేయించుకుందామని ఇప్పుడు సొరకాయ ఉప్పులతో పాటు వేసేసి వేయించుతున్నాను. ఒక 2 టమోటాలు తీసుకొని అవి కూడా కట్ చేసేద్దామని తీసుకున్నాను. టమోటాలు కూడా 4 ఉప్పులుగా కడిగి బాగా నీట్గా కడుక్కొని 4 ఉప్పులుగా ఒక టమోటా వచ్చేసి కట్ చేసుకొని అవి కూడా సొరకాయ ఉప్పుల్లోనే వేసేసి అన్నీ కలిపి వేయించుతున్నాను. ఇప్పుడు వచ్చి దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు అనేది వేస్తే తొందరగా అనేది మగ్గుతాయి, ఏగుతాయని చెప్పేసి వేస్తున్నాను. పచ్చివాసన పోయేదానికి పసుపు, తొందరగా ఏగడానికి అనేది ఉప్పు పసుపు వేసేసి వేయించుకుంటున్నాను. సగం బడ వేగిపోయినాక కొంచెం చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు కడిగి వేసిన తర్వాత మెంతులు, కొంచెం జీలకర్ర అన్నీ సొరకాయ ఉప్పుల్లోనే వేసేసి వేయించుకుంటా ఉన్నాను. వేయించేసి బాగా వేయించుతున్నాను. చూడండి, అన్నీ బాగా కలుసుకునేలాగా కిందికి పైకి బాగా ఏగేలాగా వేయించుతున్నాను. వచ్చినాయి ఇవి. ఏగిపోయినాయి కదా అని చెప్పేసి పక్కకు తీసేసుకొని కొంచెం చల్లారనిచ్చి తర్వాత మనం పచ్చడి అనేది రెడీ చేయాలి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. నేను పెట్టే వీడియోలు అనేది చాలా వరకు రీచ్ అవుతాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా, లైక్ చేసుకున్నా సరే. ఇప్పటికి అది బాగా చల్లారిపోయింది కాబట్టి మిక్సీలో వేసేసి ఉప్పు అయినా వేసుకున్నాను కాబట్టి ఉప్పు సరిపోయింది, మిక్సీ కొట్టేసినాను. ఈలోగా మిక్సీ కొట్టేలోగా నేను ఉల్లిపాయలు, కొట్టిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, తిరబాతి గింజలు అవి రెడీ చేసుకున్నాను. ఎందుకంటే అదే పెనంలో వేసి వేయించుకుందామని, తిరబాత పెడదామని పచ్చడి తిరబాటి పెట్టడానికి కొద్దిగా ఆయిల్ వేసేసి తిరబాతి గింజలు వేసినాను. అదే పెనంలో బాగా తెలుస్తుంది కదా మీకు, పెనం కూడా అదంతా కడగలేదు కాబట్టి దాంట్లోనే వేసుకొని తిరబాత పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఆవాల గింజలు వేగిపోయినాయి కాబట్టి ఇవి ఉల్లిపాయ ముక్కలు అనేది వేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఒట్టిమిరపకాయ, కరివేపాకు ఒక్కొక్కటి అన్నీ వేసేసుకొని వేయించుకోవాలి. మనం ఈలోగా ఉప్పు కారం ఏం వేయలేం కాబట్టి ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని మనం ఈ పచ్చడి అనేది బాగా వేయించుకున్నాక ఉల్లిపాయలు, ఒట్టిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేగినాక మనం పచ్చడి అనేది తర్వాత పెట్టాలి. ఎలా చేశానో అనేది కొంచెం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు పెట్టే కామెంట్లు చాలా వరకు రీచ్ అవుతాయి నా వీడియోలు. కొంచెం సబ్స్క్రైబర్లు పెరుగుతారు, కొంచెం సపోర్ట్ చేయండి. నేను డ్యూటీ చేసుకుంటా వీడియో పెడుతున్నానంటే దీనివల్ల ఏదైనా కొంచెం నాకు బెనిఫిట్ అనేది వస్తుందని ఆలోచనతో చేస్తూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, అది తర్వాత వచ్చింది. కరివేపాకు కూడా వేసేసినాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకోన్న మిక్సీ కొట్టి పెట్టుకున్న పచ్చడి అనేది దీంట్లో వేయడానికి చూసుకోవాలి. కరివేపాకు అన్నీ వేగిపోయాయి కాబట్టి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర బాగా సుమారుగా ధనియాలు ఉంటే ధనియాలు వేసింటే ఇంకా బాగుండేది. ధనియాలు లేక కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వేస్తున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పచ్చడి అనేది కూడా వేసేసి కొద్దిగా నీళ్ళు అనేది బట్టి, ఎందుకంటే చాలా గట్టిగా ఉంది కాబట్టి పచ్చడి అడుగు బుడుగునున్న గిన్నెలో అదంతా బాగా కడిగి పచ్చడిలో వేసేసి పచ్చడి అనేది కిందికి పైకి బాగా 4 పక్కలా కలుసుకునేలాగా తిరగబాత కలదిప్పుకొని కాసేపు ఉడకనిచ్చేసి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంది, చాలా టేస్ట్గా కూడా ఉంది. ఓకేనండి, బాయ్. ఎలా ఉన్నదో నా వంట ఒకసారి లైక్ చేయండి. ఓకే, బాయ్.